ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజుటి ఈ ఎపిసోడ్‌లో ఏంటంటే బస్ రూట్స్ ఎపిసోడ్ మనం చేస్తున్నాం కదా! ఇది సెకండ్ ఎపిసోడ్ అనమాట. ఆ వీడియోని అందరూ చాలా బాగానే చూసారు. కొంతమంది కామెంట్ కూడా చేశారు. అన్న పలానా కంపెనీ గురించి బస్ రూట్ చెప్పండి, పలానా కంపెనీ బస్ రూట్ చెప్పండి అని చెప్పారనమాట. అన్నిటి నేను దాన్ని గ్యాదర్ చేసి అయితే మీకు చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ ఎపిసోడ్ కొంచెం లేట్‌గా అయితే వస్తూ ఉంటుంది. కానీ వచ్చినప్పుడు మీరు చూడండి, లోకల్ వాళ్ళు కావచ్చు, అలాగే నాన్ లోకల్ వాళ్ళు కావచ్చు, ఇద్దరు చూడండి, మీకు ఉపయోగపడుతుంది అనమాట. లోకల్ వాళ్ళు కూడా చాలా మందికి ఏంటంటే ఏ కంపెనీ బస్సు ఎక్కడ దాకా వస్తుందో తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ దాకా రారు. దారిలో చూసి కనుక్కొని అప్పుడు మాత్రమే వస్తున్నారు అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫాలో అవుతుంటే చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. అలాగే దూరం నుండి వచ్చే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నారంటే లోకల్లో అంటే టౌన్లో, సిటీలో మీరు హాస్టల్ కానీ, పీజీ కానీ రూమ్కి అమౌంట్ అనేది మీరు ఎఫర్ట్ చేయలేకపోతే ఏ కంపెనీ బస్సు ఏ ఊరు నుంచి వస్తుందో మీకు తెలిసిందంటే కొన్ని విలేజ్లో కావచ్చు, కొన్ని చిన్న చిన్న ఊర్లో కావచ్చు, ఇండివిజువల్ రూమ్స్ అయినా, హోమ్స్ అయినా దొరుకుతాయి అనమాట. అక్కడి నుంచి కంపెనీకి రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది అయితే ఆ విధంగా చేస్తున్నారు, నేను చూశాను. అందుకనేసి నేను ఈ ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. తప్పకుండా మీకైతే ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక 4 కంపెనీల రూల్స్ అయితే నేను మీకు చెప్తాను, ఓకేనా? ఇంతకు ముందు వీడియోలో కూడా కొన్ని చెప్పాను అనమాట. అవి నాకు తెలుసు కాబట్టి నేను చేసేసాను. ఇందులో కూడా కొన్ని కనుక్కొని చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ మొత్తం కొంచెం టైం తీసుకొని అన్ని కరెక్ట్గా కనుక్కొని ఎక్కడి దాకా అయితే బస్ ఫెసిలిటీ ఉందో, ఎక్కడి నుంచి వేస్తున్నారు కనుక్కొని అయితే నేను ఎపిసోడ్ వైజ్గా అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అర్థం చేసుకోండి. ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తుంటే కింద కనిపిస్తున్న సాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. అలాగే నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, ఉపయోగపడుతుంది అనుకునే పని అయితే ఒక లైక్ చేయండి, ఓకేనా? అలాగే ఒక షేర్ చేయండి అనమాట. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఉపయోగం, ఈ వీడియోని ఎక్కువ మందికి అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్, అంతే, ఇంకేం లేదనమాట. మనలాంటి ఎవరన్నా జాబ్ కోసం, రూమ్ కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఎవరన్నామంటే వాళ్ళకి రీచ్ అయితే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ అవుతుంది అనమాట, ఇంతే, ఇంకేం లేదు, ఓకేనా? ఇంక మనం ఆలోచన చేయకుండా మనం వీటికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ కంపెనీ నియోలింక్, ఓకేనా? ఎక్కడ ఉంటుంది కదా. నియోలింక్ గురించి అయితే మనం ఇంతకుముందు వీడియోస్ కూడా చేసామన్నమాట. నేను కొన్ని దగ్గర అక్కడైతే పని చేస్తాను, ఓకేనా? ఒకసారి వాటిని క్లారిఫై చేసుకొని అయితే ఈ బస్సు రూట్స్ చెప్తున్నాను అనమాట. జాగ్రత్తగా వినండి. ఈ నియోలింక్ కంపెనీ ఈ బస్సులు ఎక్కడ దాకా ఉన్నారంటే ఫస్ట్ కంపెనీ దగ్గర నుంచి తడ, వర్రేపాలెం, బిఎన్ కండ్రిగ, శ్రీకాళహస్తి, బోనుపల్లి, నెక్స్ట్ కొనతనేరి, సులూరుపేట, దొరవారసత్రం, నాయుడుపేట, మల్లం, కోట వాకాడు, గుమ్మడిపూండి. కోట వాకాడు అంటే కోట సపరేట్ ఫ్రెండ్స్, వాకాడు సపరేట్ ఫ్రెండ్స్, ఓకేనా? ఆ రెండు పక్కన కానీ కొంచెం దూరంగా ఉంటుంది, ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ ఉంటుంది అనమాట. రెండింటిని కవర్ చేసుకుని వస్తుంది అనమాట బస్సు, ఓకేనా? గుమ్మడిపూండి, నెక్స్ట్ వచ్చి రెడ్డి హిల్స్, సత్తివేడు, ఊతుకోట, నాగలాపురం. ఇన్ని ఊరు నుంచి అయితే వస్తున్నాయి అనమాట. లోకల్ వాళ్ళు కూడా చాలా ఊళ్ళు అయితే ఉన్నాయి. ఈ చెన్నై ఉంది కదా రెడ్డి హిల్స్, అది ఓన్లీ జనరల్ షిఫ్ట్ మాత్రమే, ఓకేనా? షిఫ్ట్లు కూడా వేస్తాను అనుకుంటున్నాను, కానీ ఏమో తెలియదు అనమాట. కొంచెం ఎవరైనా గమనించుకోండి. ఎవరన్నా చెన్నై చూసే పని అయితే జనరల్ ఉందా, షిఫ్ట్ ఉందో తెలియదు అనమాట. కానీ నేను ఉన్నప్పుడు మాత్రం జనరల్కి, షిఫ్ట్కి అయితే ఒకే బస్సు అనేది రన్ చేస్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఇంకా అతి ముఖ్యమైన కంపెనీ అపోలో టైర్స్ కంపెనీ, ఓకేనా? ఇందులో అయితే కంపెనీ దగ్గర నుంచి మీకు ఈ కంపెనీ వచ్చి మీకు శ్రీ సిటీకి, ఈ కంపెనీకి మీకు సంబంధం అయితే ఏమీ ఉండదు. ఈ కంపెనీ అలాగే మీకు హీరో మోటార్ కార్ప్ ఉంది కదా, అది కానీ, ఇంకా ఏజీ కానీ, అప్పర్ ఇండియా, అలా కొన్ని లిండే, ఇలా కొన్ని ఉన్నాయి కంపెనీస్ అక్కడ. వాటిలో పెద్ద వచ్చి 2 అనమాట. వీటికి శ్రీ సిటీకి అసలు సంబంధం అనమాట. అవి ఓన్లీ ఇండివిజువల్గా అయితే గవర్నమెంట్తో మన కాంట్రాక్ట్లు అయితే ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. కానీ అప్లోడ్ చేసినది పెద్ద కంపెనీ. దీని గురించి కూడా మనం ఇంటిమేషన్ పాస్ చేయాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. అపోలో టైర్స్లో మొదటగా అయితే కంపెనీ దగ్గర నుంచి తడకి, సులూరుపేటకి యాస్టీస్గా మామూలుగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి నాయుడుపేట, ఆ నెక్స్ట్ వచ్చి శ్రీకాళహస్తికి ఉంది, ఆ నెక్స్ట్ వచ్చి గుమ్మడిపూండికి ఉంది, ఆ తర్వాత సత్తివేడుకు ఉంది, నెక్స్ట్ ఊతుకోటకు ఉంది, నెక్స్ట్ ద్రవలూరుకి అయితే నాకైతే డౌట్ అనమాట. ఇంటిమేషన్ అయితే వీళ్ళు పాస్ చేయలేదు. అడిగి వారికి అయితే ఈ రూల్స్కి అయితే ఉన్నాయన్నా అని చెప్పారనమాట, ఓకేనా? ఎవరన్నా బయట నుంచి వచ్చే వాళ్ళైతే ఈ అపోలో టైర్స్కి పక్కనే చిన్నపాండూరు అనే విలేజ్ అయితే ఉందన్నమాట. అక్కడ చాలా మంది అయితే ఇలా చిన్న చిన్న రూమ్స్ కావచ్చు, ఇండివిజువల్ హోమ్స్ కావచ్చు తీసుకుని అయితే స్టే చేస్తున్నారు. ఇక్కడ డామినేషన్ ఏంటంటే ఎక్కువ భాగం ఏంటంటే తడలో కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, బత్తవరం హాస్టల్ కావచ్చు, ఎక్కడైనా కానీ మోపురపల్లి కావచ్చు, ఓకేనా? ఈ ఊర్లంటి కేంద్రం అంటే హిందీ వాళ్ళు వచ్చి చాలా మంది జాయిన్ అయిపోయారన్నమాట. జాయిన్ అయిపోయి వాళ్ళే ఆక్యుపై చేస్తారనమాట. ఓకే, బతకని ప్రాబ్లం లేదు.
సో ఎంతో మంది వచ్చి ఇక్కడ జాబ్ పర్పస్కి వచ్చి అయితే జీవనం సాగిస్తున్నారు. ఓకే, సాగించుకోనివ్వండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి హీరో మోటార్ కార్ప్. ఓకేనా, సో అపోలో హీరో మోటార్ కార్ప్ అనేది పక్కనే ఉంటాయి. ఒక 1 or 2 కిలోమీటర్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంటారనమాట. సో ఇవి కూడా కొన్ని రూట్స్ అయితే ఉన్నాయి. ఈ హీరో కంపెనీ గురించి అయితే చూద్దాం. సో చూడొచ్చు, హీరో కంపెనీ కాడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ తడ ఉంటుంది, నెక్స్ట్ సూర్యాపేట దాకా ఉంటుంది, అలాగే నాయపేట దాకా అయితే బస్సులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి వరదపాలెం, అలాగే బిఎన్ కంట్రిగా, శ్రీకాళహస్తి, సత్యవేడు, ఊతుకోట, గుమ్మడిపూండి ఈ ఊరు నుంచి అయితే మనకు హీరో కంపెనీకి బస్సులు అయితే వేస్తున్నారు. ఇంకా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారనమాట. అక్కడ కూడా మంత్లీలో 2, 3 to 4 times అయితే ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు. సో మ్యాన్ పవర్ పెరిగితేనే బస్సులు వేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట, తెలుసుకోండి. ఇంకో కంపెనీ, లాస్ట్ కంపెనీ యూనిచామ్ కంపెనీ. ఓకేనా, సో యూనిచామ్ కంపెనీ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. సో యూనిచామ్ నుంచి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ అనమాట ఇన్ శ్రీ సిటీ. ఓకేనా, ఎన్నో వేల మంది అయితే పనిచేస్తున్నారు. బస్సుల దగ్గర నాకు తెలిసి ఒక 20 బస్సుల పైన అయితే ఉంటాయన్నమాట. సో ఇది 3 షిఫ్ట్ అయితే రన్ అవుతుంది. జనరల్ వచ్చి ఓన్లీ కంపెనీ రోల్స్ మాత్రమే మీకు జనరల్ షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. సో కొంచెం గమనించగలరు. సో ఇక్కడ చూడొచ్చు, యూనిచామ్ కంపెనీ నుంచి ఫస్ట్ తడ, పిల్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వాకాడు, కోట, మల్లం, దొరవారి సత్రం, వరదేపాలెం, బిఎన్ కండ్రిగా, శ్రీకాళహస్తి, భీమవరం, కేవీబీపురం, సత్యవేడు, ఊతుకోట, నాలాపురం, గుమ్మడిపూండి ఇన్ని ఊరికైతే బస్ అయితే యూనిచామ్ కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇది ఒక పెద్ద విషయం, గొప్ప విషయం ఫ్రెండ్స్. ఇక్కడ భీమవరం అంటే విజయవాడ పక్కన భీమవరం కాదనమాట. ఇక్కడ శ్రీకాళహస్తి పక్కన అయితే భీమవరం అని ఒక ఊరుందనమాట, విలేజ్ లాగా. సో అక్కడ దాకా అయితే కంపెనీ అయితే బస్సు వేస్తుంది అనమాట. కాళహస్తికి ఈ భీమవరంకి దగ్గర ఒక 8 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట, గుర్తించండి. సో ఈ ఏరియాలో ఎవరన్నా తెలియకుండా ఉంటే తెలుస్తుందని అయితే నేనైతే మెన్షన్ చేస్తాను. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని కంపెనీ సంబంధించి ఇప్పుడు చెప్పిన ఊర్లు కాకుండా ఇంకా వేరే ఊర్లు కూడా ఉండొచ్చు, నేను ఏదైనా మిస్ చేస్తుండొచ్చు అనమాట. ఓకేనా, ఒకవేళ మీకు ఈ చెప్పిన కంపెనీలో జాబ్ రావాలంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి బస్ రూట్స్ వీడియో ఎపిసోడ్ 2 అనమాట. సో మీకు అందరికీ ఈ చేసే వీడియోస్ అంతా ఉపయోగపడదనేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ తప్పకుండా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే మనకు యూట్యూబ్ అనేది ఇంకా ఎక్కువ మందికి అయితే వీడియోని అయితే పుష్ చేస్తుంది అనమాట. ఫర్దర్గా ఇంకేదైనా కొత్త వీడియో పెట్టినా కానీ సో ఈ ఛానల్కి ఈ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది అనమాట. కొంచెం అర్థం చేసుకోండి. సింపుల్, ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబు. సో ఇంకా మనం లేబర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.